లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడై ఉన్నాడు. యేసుప్రభు మనందరినీ రక్షించాలని ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు. ఆయన అందరినీ రక్షించగలడు, అందరికీ రక్షణ ఇవ్వాలని ఆశపడుతాడు. అయితే పరుగు పందెంలో అనేకులు పరిగెడతారు, కానీ బహుమానం ఒకరికే వచ్చినట్లుగా అనేకులు విశ్వాసంతో ముందుకొస్తారు. కానీ కొంచెం శ్రమ రాగానే, కొంచెం బాధ కలగగానే, ఏదో ఐహేక విచారములు, భూమి మీద ఉన్న వాటి కొరకు తపన పడుతూ ఇక్కడ ఉన్నవి వాళ్ళకు దొరకలేదని సునాయాసంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆయన భౌతికమైన రక్షకుడిగా అని మనం ఎంచితే ఆయన మన గాయములను కడతాడు, మన ప్రాణాన్ని భద్రతలోకి తీసుకొస్తాడు, ఆ ప్రమాదంలో నుంచి తప్పిస్తాడు, రోగంలను స్వస్థపరుస్తాడు, మరణం నుంచి తప్పిస్తాడు. ఇవన్నీ విషయంలో ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. మన కష్టం ఆయనకు తెలుసు. ఆయన మన వంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి మన కన్నీరు కూడా ఆయనకు తెలుసు. కానీ అదే రక్షకుడు ఒకవేళ మనం ఆత్మీయంగా ఆలోచిస్తే ఆయన ఈ తాత్కాలికమైన దీవెనలు ఇవ్వడానికి రాలేదు, కానీ ఆ శాశ్వతమైన, ఆ నిత్య జీవంలో ఆ సంపూర్ణమైన రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి రక్షణ నువ్వు కూడా నీ జీవితంలో కలిగి ఉండాలని ఆయన యొక్క అపారమైన ఆశ. అందుకొరకే ఎవరైతే ఆయన మరణం పైన, పునరుత్థానం పైన విశ్వాసం ఉంచుతారో వాళ్ళే రక్షించబడతారు. అలాంటి విశ్వాసం ఇక్కడ ఉంటున్న చిన్న చిన్న వాటి మీద, తాత్కాలికమైన మీద ఆధారపడి లేదు. ఆ నిత్యత్వంలో మనం కూడా ఆయనతో ఉండే ఆ భాగ్యంలోకి మనం తీసుకెళ్లాలని ఆయన యొక్క కోరిక. రండి, ఒకవేళ మనం తాత్కాలికమైన వాటి మీద ఆశపడతా ఉంటే వాటి కొరకు యేసుప్రభు రాలేదు. ఆ శాశ్వతమైన నిరీక్షణతో కూడిన ఆ గొప్ప రక్షణ ఇయ్యాలని నిన్ను కోరుకుంటున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసుప్రభు ఘనమైన నామంలో మా యొక్క ఆశ ఈ తాత్కాలికమైంది. ఈ భూమి మీద వచ్చే దీవెనల కొరకే ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నువ్వు భవిష్యత్ జ్ఞానం ఎరిగి ఉన్న దేవుడు. మా యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉండనై ఉంటుందో అంతా నీకు తెలుసు. ఆ శుభప్రదమైన గొప్ప నిరీక్షణతో కూడిన ఆ రక్షణలో మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అటువంటి దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.